పురిగడ్డతోని పోలేలు చేస్తా. మంచి గడిగిన ఇవి దొడ్డుగా ఉన్నాయి, కోసి ఉడకబెట్టాలి, జల్దిని ఉడుకుతాయి. ఇట్లా కోసి ఉడకబెడితే జల్దినే ఉడుకుతాయి. దొడ్డు జల్లిగుల్లలో పెట్టి ఇట్లా ఒక బగోన్లో నీళ్లు పోసి ఆ నీళ్ళ మీద జల్లి గుల్ల పెట్టాలి. పెడితే ఆవిరికి ఉడుకుతుంది మంచిగా. ఉడికినాయి, ఇట్లా ఉడికినాయా లేదా అని చూసుకోవాలి. ఇదంతా పొట్టు తీయాలి. వేడిగా ఉన్నాయి, ఇప్పుడు చల్లారినాక ఇట్లా అంతా పొట్టు తీసేయాలి. తల్లిగుళ్ళలో ఉడకబెడితే స్వీట్ మంచిగా తీపి ఉంటుంది. నీళ్ళల్లో వేసి ఉడకబెడితే నీళ్ళతోనే పోతుంది స్వీట్ అంతా. ఇట్లా తీయాలి, పొట్టు తీస్తే ఇట్లా మంచిగా ఉంటాయి. దొడ్డుగా ఉన్నాయి కదా అందుకనే కోసిన. ఇట్లా కోయాలి, దొడ్డుగా ఉన్నాయి ఉడక తెచ్చుకోవచ్చు. మంచిగా ఇట్లా కోసి మంచిగా గడిగి ఇట్లా కోసి ఉడకబెట్టుకునాలి, మంచిగా ఉంటాయి. మెత్తగా మంచిగా ఉడికినాయి. ఇగో మిక్సీ పట్టాలి. ఇదంతా సన్నం కావాలి. కిలో రత్నపురి గడ్డకు 1/2 కిలో చక్కెర పోసుకోవాలి. ఎందుకంటే తీపి కొంచెం తక్కువ ఉంటుంది కదా, వట్టిగా తినేందుకు బాగుంటుంది కానీ పోలేలలో కొంచెం చక్కెర పడుతుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇట్లా మెత్తగా దంగాలి. మెత్తగా దంగినాక తీయాలి. మిక్సీ పట్టుడు అయింది. ఇట్లా మెత్తని మిక్సీ పట్టి పోయాలి. ఇట్లా సన్నగా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి ఇంట్లో పోసి కలపాలి. ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలాచీలు, పచ్చి సోపు మంచిగా సన్నగా గ్రైండర్ పట్టి ఇంట్లోనే పూర్ణంలో వేసి కలపాలి. ఇంట్లో చక్కెర, ఇలాచీల పౌడరు, సోపు, పచ్చి సోపు దంచి అన్నీ మిక్సీ పట్టి వేసిన బాగుంటుంది. ఇట్లా టేస్ట్ మంచిగా ఉంటాయి. పోలేలు చేస్తున్నా. పోలేల కోసం మైదాపిండి తడపాలి. మైదాపిండితోని పోలేలు చేస్తున్నా. కొంచెం అంత ఉప్పు వేయాలి. నీళ్ళు పోసుకుంటా తడపాలి. ఈ పోలేల పిండి జర మెత్తగా ఉండాలి, చపాతీ పిండి లెక్క గట్టిగా ఉండద్దు. ఇట్లా మెత్తగా విసుకాలి. ఒక అర్ధగంట సేపు నానాలి పిండి. ఒక అర్ధగంట సేపు నానినాక మంచిగా ఇంకా మెత్తగా అవుతుంది. దీనికి కొంచెం నూనె పెట్టాలి. అర్ధగంట నానింది పిండి. అర్ధగంట నానితే ఇక ఇట్లా మెత్తగా మంచిగా అవుతుంది. ఇక మళ్ళీ మంచిగా విసుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా ఉల్లి లెక్క చేసుకోవాలి. ఇట్లా నూనె పెట్టుకుంటూ చేయాలి. పూర్ణము చక్కెర పోసి గ్రైండర్ పట్టి పెట్టిన మెత్తగా కాలేదు, గట్టిగా కాలేదు, మంచిగా ఉన్నది. ఇట్లనే చేసుకోవాలి. నేనైతే ఇట్లనే చేస్తా, మంచిగా ఉంటుంది. ఇట్లా ముద్ద మంచిగా వస్తుంది. ఇంట్లో పెట్టాలి. ఈ పిండి ఉల్లి లెక్క చేసి ఇంట్లో పెట్టి చెయ్యాలి. ఇట్లా చేయాలి. మళ్ళీ అంత మంచిగా దగ్గరికి అనాలి. ఇట్లా బయటకు పూర్ణం రాకుండా ఇట్లా మంచిగా ఇట్లా అనాలి. మీద నూనె పోసుకునాలి. నూనె పెట్టి ఇట్లా పెట్టి చెయ్యాలి. చెయ్యితోనే వత్తాలి, మంచిగా వస్తాయి. రత్నపురిగడ్డ పోలేలు మంచిగా ఉంటాయి. పూర్ణము మెత్తగా కాలేదు, గట్టిగా కాలేదు, కరెక్ట్ సరిపోయింది చక్కెర. తీపిసు ఇట్లా చేయాలి. ఇట్లా చేసుకోవాలి. రౌండ్గా మంచిగా వచ్చినాయి. పొయ్యి మీద పెంక పెట్టిన గరం అయింది. ఇక నూనె పెట్టుకోవాలి. ఇట్లా తీయాలి. ఇట్లా వేయాలి. వేసి కొంచెం నూనె వేసుకోవాలి పైన. కాలింది, పోలే కాలింది, ఉల్టా వేసుకోవాలి.
కాలింది, ఇట్లా కాలాలి. ఇట్లా కాలినాక ఇట్లా మలుపుకోవాలి పోలే. నేను ఇట్లా దొడ్డుగున్న కవరు కట్ చేసి దొడ్డుగున్న కవర్ మీద పోలేలు చేస్తా, మంచిగా వస్తాయి దీని మీద. నేను దీని మీదనే చేస్తా ఎప్పుడైనా. మడత వేసి ఇట్లా పెట్టుకునాలి, మంచిగా ఉంటుంది. ఇట్లా అటొక్కటి ఇటొక్కటి ఇట్లా ఇట్లా పెట్టాలి. ఇది పప్పు పోలేలు కాకుండా ఇది రత్నపురి గడ్డతో చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఒక రకం బాగుంటుంది. పోలేలు రెడీ అయినాయి, ఇట్లా చేసుకోవాలి, మంచిగా ఉంటాయి. ఇట్లా చేసుకొని అప్పుడప్పుడు నేనైతే చేస్తా.